రాష్ట్రపతి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపాలకృష్ణ గాంధీని విపక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అయితే ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరు కాకపోవడంతో ఆయన యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నితీష్ కుమార్ కు ఫోన్ చేసి మాట్లాడారు. గోపాలకృష్ణ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరగా తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఇస్తామని నితీష్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్డీఏకు నితిన్ పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థికి నితీష్ మద్దతు ఇచ్చారు కనుక ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా మద్దతు ఇస్తారని ఎన్డీఏ భావించింది. అయితే యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఎన్డీఏకు హ్యాండ్ ఇచ్చారు నితీష్ కుమార్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు మద్దతు తెలిపిన నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థి ప్రాతిపదికనే మద్దతు ఉంటుందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ కు మద్దతు ఇవ్వని నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలపడంపై జోరుగా చర్చ జరుగుతోంది. జేడీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది వరుసగా రెండోసారి అని చెప్పవచ్చు. 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాన ఉండి యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించిన నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏకు మద్దతు ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.